అధ్యాయం 5. కుటుంబం మరియు సవాళ్లు. ఫ్యామిలీ అండ్ ఛాలెంజెస్. అరుణ్, ఐశ్వర్య మధ్య ప్రేమకు స్థిరత్వం రావడం ప్రారంభించగా కొత్త సవాళ్లు ఎదురయ్యాయి. ఐశ్వర్య తల్లి. ఆమె ఫ్యామిలీ ఫ్రేమ్లో డిజైన్ వర్క్లో బిజీగా ఉన్న ఆమెను ఎక్కువగా చూసే అవకాశం ఉండకపోవడం, ఇది నిజమైన సంబంధమా అని సందేహించడమని చెప్పారు. వరుణ్ తల్లి కూడా కొద్ది రోజుల్లో తమ కుటుంబ సంప్రదాయాలను, స్థిరమైన ఉద్యోగాన్ని, భవిష్యత్తు స్థిరత్వాన్ని ముఖ్యంగా చూసే వ్యక్తి. ఈ ప్రేమ నిజమా లేదా చిన్న ఉత్కంఠమా అని ఆలోచించమన్నారు. ఒక సాయంత్రం ఐశ్వర్య మరియు అరుణ్ కలుసుకుని నిజాయితీగా ఒకరికి ఒకరు చెప్పారు. మనం ప్రేమలో ఉన్నా బయట వర్షంలాగా అడ్డంకులు ఉన్నాయి. కానీ మన ప్రేమ వాటిని అధిగమించగలదా అని అరుణ్ అడిగాడు. అవును, కానీ మనం పరస్పరం నమ్మకం మరియు అవగాహనతో ఉండాలి. ప్రేమ కేవలం మనం కలిసే రోజు మాత్రమే కాదు, ప్రతి సవాళ్లలో కూడా ఉంది. ఐశ్వర్య చల్లగా కానీ దృఢంగా చెప్పింది. ఈ నిర్ణయం తరువాత వారు కుటుంబంతో సమావేశాలు, ఖచ్చితమైన భవిష్యత్తు ప్రణాళికలు మరియు వారి ప్రేమను కాపాడుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వీరి మధ్య ఒక కొత్త బంధం ఏర్పడింది. సవాళ్లు ఉన్న ప్రేమ, అవగాహన మరియు సమన్వయంతో దాన్ని అధిగమించండి. అధ్యాయం 6. ప్రేమలో పరీక్షలు. టెస్ట్స్ ఆఫ్ లవ్. హైదరాబాద్ నగరం చల్లని వర్షపు తడిలో మృదువుగా మెరుస్తూనే ఉంది. ప్రేమలోని స్వీట్నెస్ ఇప్పుడు ఒక కొత్త పరీక్షను ఎదుర్కొంటోంది. ఐశ్వర్య కొత్త ప్రాజెక్టులో డెడ్లైన్స్, క్లయింట్ మీటింగ్స్ మరియు రాత్రిపూట పని అవసరాల మధ్య వెరసిపోతుంది. అరుణ్ తన ఉద్యోగ ఒత్తిడులతో ఆమెకు సరైన సమయం ఇవ్వలేక కొంత క్షోభగా మారాడు. ఒకరోజు చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగి అరుణ్ నువ్వు నా గురించి పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించాడు. ఐశ్వర్య హృదయంతో కానీ సైలెంట్లీ డిఫెన్సివ్. నాకు నా కెరీర్, నా డ్రీమ్స్ కూడా ముఖ్యం, కానీ నిన్ను ఎప్పటికీ తక్కువగా అనుకోవడం లేదు అని చెప్పింది. వీరి మధ్య డిస్టెన్స్ టెంపరరీలీ పెరిగింది. హృదయాల మధ్య టెన్షన్ స్పష్టంగా కనిపించింది. అప్పుడు అరుణ్ ఆలోచించాడు. ప్రేమ కేవలం కలిసే క్షణాలు మాత్రమే కాదు, అది సపోర్ట్, పేషెన్స్, ట్రస్ట్. అయితే ఐశ్వర్య కూడా తెలుసుకుంది, ప్రేమలో సెట్ బ్యాక్స్ ఉంటాయి, కానీ మనం అవగాహనతో, పేషెన్స్తో దానిని అధిగమించాలి. వీరు చిన్న చిన్న గెస్చర్స్, ఫోన్ కాల్స్, హ్యాండ్ రిటన్ నోట్స్ ద్వారా మిస్అండర్స్టాండింగ్స్ను పరిష్కరించారు. చివరికి ఈ పరీక్ష వారి ప్రేమను మరింత దృఢంగా, ఇంటిమేట్గా మార్చింది. వీరి ప్రేమ స్వీట్నెస్ మాత్రమే కాదు, రెసిలియన్స్తో కూడిన రిలేషన్షిప్గా ఎదిగింది. అధ్యాయం 7. అనుకున్న దానికంటే దగ్గరగా. క్లోజర్ దెన్ ఎక్స్పెక్టెడ్. వీరు వారం రోజుల పాటు వర్క్, డెడ్లైన్స్ మరియు జీవన ఒత్తిళ్ల మధ్య స్మాల్ మూమెంట్స్లో కలుసుకుంటూ ప్రేమలోని గాఢతను మరింత అనుభవించారు. ఒక సాయంత్రం వర్షపు చల్లగాలి వీధులలో నడుస్తూ ఐశ్వర్య చేతిలో చిన్న పుస్తకాన్ని పట్టుకుంది. ఇది నిన్ను గురించి, ఆమె సన్నగా చెప్పింది. అరుణ్ పుస్తకాన్ని తీసుకుని ఒక్కొక్క పేజీని చదివాడు. ప్రతి పేజీలో చిన్న హ్యాండ్ రిటన్ నోట్స్, పోయమ్స్ మరియు మెమొరీస్. అందులో వారి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్, నవ్వులు మరియు అనుభూతులు అన్నీ ఉన్నాయి. అరుణ్ తన చూపులో ఆనందం, ప్రేమ మరియు ఆశ్చర్యం కలిపిన మిక్స్చర్తో, నీవు నా మనసును నిజంగా అర్థం చేసుకున్నావు, ప్రతి చిన్న క్షణం నాతో ఉంటుంది అని ఇక్కడ చూపించావు అని చెప్పాడు. ఈ సందర్భం వారి రిలేషన్షిప్లో ఒక టర్నింగ్ పాయింట్ అయింది.
వాస్తవిక ఓల్డ్ ప్రెషర్స్ ఉన్నా, మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా ఇప్పుడు వారు ఒకరికొకరు ఎమోషనల్ సపోర్ట్, యాక్సెప్టెన్స్ మరియు ఇంటిమసీలో ఫుల్లీ కనెక్టెడ్ అయ్యారు. ఒక చిన్న ముద్దు, చిన్న చిరునవ్వు మరియు నిశ్శబ్దమైన అండర్స్టాండింగ్ ఇది వారి ప్రేమను యాంటిసిపేటెడ్ డిస్టెన్స్ కన్నా చాలా దగ్గరగా తీసుకువచ్చింది. ఇప్పుడు ప్రేమ కేవలం రొమాంటిక్స్ కాదు, డీప్ డీప్ కంపానియన్షిప్, ట్రస్ట్ మరియు రెసిలియన్స్గా మారింది. అధ్యాయం 8 రహస్యాలు మరియు భయాలు, సీక్రెట్స్ అండ్ ఫియర్స్. ఐశ్వర్య చిన్న రహస్యాన్ని దాచుతూ వచ్చింది. తన గతంలో ఒక ఫెయిల్డ్ రిలేషన్షిప్ ఎక్స్పీరియన్స్ మరియు కెరీర్లో పెద్ద సెట్ బ్యాక్. ఆమె భయపడి అరుణ్ తెలుసుకున్న రిలేషన్షిప్పై ప్రభావం పడుతుందని అనుకుంది. ఒకరోజు అరుణ్ యాక్సిడెంటల్గా ఆ రహస్యం తెలుసుకున్నాడు. నీ గతం ఇది నన్ను భయపెడుతోంది కాబట్టి నన్ను దాచావా అని ప్రశ్నించాడు. ఐశ్వర్య ఇంటెన్షనల్లీ సైలెంట్. చివరికి ఒక చిన్న ఆరాధనతో నన్ను జడ్జ్ చేయకపోవాలని ఆశించా, కానీ నాకు అప్పుడు సపోర్ట్ అవసరం అని చెప్పింది. అరుణ్ ప్రేమతో నువ్వు ఏదైనా పాత వోండ్తో నన్ను రక్షించాలి అనుకున్నావా, కానీ నువ్వు నన్ను నమ్ముతూ నిజాయితీగా చెప్పడం నాకు చాలా ముఖ్యము అని సమాధానం ఇచ్చాడు. ఈ స్మాల్ రివలేషన్ రిలేషన్షిప్లో కొత్త డెప్త్ తీసుకువచ్చింది. వారు రియలైజ్ చేసుకున్నారు, లవ్ కేవలం రొమాంటిక్ మూమెంట్స్ కాదు, అది వల్నరబిలిటీ, ఆనెస్టీ మరియు యాక్సెప్టెన్స్ కూడా. వీరి స్మాల్ గెస్చర్, హ్యాండ్ హోల్డింగ్, స్మాల్ హ్యాండ్ రిటన్ నోట్స్, ఈవినింగ్ వాక్స్ భయాలను ఓవర్కమ్ చేయడానికి ఎమోషనల్ స్ట్రెంగ్త్ గా మారాయి. ఇప్పుడు రిలేషన్షిప్లో ఒక కొత్త డిమెన్షన్, ఆనెస్టీ, ట్రస్ట్ అండ్ కరేజ్. ఇది వారి బంధాన్ని మరింత బలపరిచింది. ఇప్పటి వరకు విన్న కథ మీకు నచ్చినట్లయితే దీని మొదటి భాగం పార్ట్ 1 కూడా మా ఛానల్లో అవైలబుల్గా ఉంది. మీరు ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ క్లిక్ కథని సబ్స్క్రైబ్ చేసుకోండి.